క్రీమీ టెక్స్చర్తో సమ్మర్లో కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ డెజర్ట్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందామా. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రూట్ కస్టర్డ్ డెజర్ట్లో ఫ్రూట్స్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి హెల్దీ అని చెప్పుకోవచ్చు. నేనైతే మా హస్బెండ్ బర్త్డే రోజు చేసి పెట్టాను. చాలా ఇష్టంగా తిన్నారు. ఈ ఐటెం కొత్తగా ఉంది, చాలా బాగుంది అని చెప్పారు. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకొని అది బాగా పొంగొచ్చేంత వరకు మరగబెట్టి కొద్దిగా పాలు పక్కకు తీసి చల్లారబెట్టుకోండి. ఈ మరిగే పాలల్లో ఒక చిన్న 1 గ్లాస్ షుగర్ని యాడ్ చేసి మళ్ళీ బాయిల్ అవుతూ ఇలా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న పాలు చల్లారిపోతే నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ అని షాప్స్లో అమ్ముతారు. మనం ఎల్లో కలర్ వేసింది తెచ్చుకుంటే కొంచెం ఎల్లోగా ఇస్తుంది. నేనైతే కలర్ వేయింది తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ఒక కప్లోకి వేసుకొని ఈ చల్లారిన పాలతో ఈ కస్టర్డ్ పౌడర్ని బాగా ఇలా కలుపుకోండి. ఇలా బాగా ఒక ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ బాయిల్ అవుతున్న పాలు ఉన్నాయి కదండి, షుగర్ వేసిన పాలు, వాటిల్లో ఈ కస్టర్డ్ పౌడర్ కలిపి పాలల్లో కలిపిన మిక్చర్ని ఇందులో వేసేసేయండి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ స్టేజ్లో మాత్రం గరిటెను పక్కన పెట్టారా మాడిపోతుంది. సో ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ కొద్దిగా చాలా వరకు కొంచెం థిక్నెస్ అనేది రావాలి. చూడండి, ఈ స్టేజ్లో బాగా చిక్కగా మనకు కోవా తయారు చేసుకునేటప్పుడు పాలు దగ్గరగా వస్తుంటాయి కదా, అలాగనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసేయండి ఆ పాలను. ఇప్పుడు ఒక సమ్మర్ సీజన్ కదా, మ్యాంగో, తర్వాత యాపిల్, నెక్స్ట్ దానిమ్మ, పొమగ్రనేట్ అంటాం కదా, ఈ దానిమ్మ పండు మాత్రం విత్తనాలు కొంచెం రెడ్గా ఉండేటట్టు తీసుకోండి. ఆ దానిమ్మ విత్తనాలు రెడ్గా ఉంటే మనం డెజర్ట్ తయారు చేసినప్పుడు బాగా కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రూట్ 50 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ తీసుకొని అన్నిటినీ శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మ్యాంగోని ఒక హాఫ్ పార్ట్ అంటే బంగిలిపండు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మ్యాంగోని వర్టికల్గా, హారిజాంటల్గా ఇలా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే సంథింగ్ పీలర్ లేకుండా కూడా మనము స్లైసెస్ లాగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా చాకుతో ఇలా అడ్డంగా నిలువుగా కట్ చేసుకుంటే మనకు చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తాయి. మనకు డెజర్ట్లోకి తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇలా అంటే అది చూడడానికి చాలా వీడియోస్లో ఉంది, బాగుంటుంది. మ్యాంగో అంటేనే ఇలా చూసినప్పుడు కొంచెం నోటికి కంటికి కూడా చాలా బాగుంటుంది, తినాలి అనిపిస్తుంది. నెక్స్ట్ గ్రేప్స్ని మనం 4 పీసెస్గా కట్ చేయాలి. చూడండి, ఒక్క గ్రేప్ తీసుకొని ఈ ద్రాక్షని ఇలా సన్నగా కత్తితో ఇలా చూడండి ఈ టైప్లో ఒక సన్నగా అనమాట ఇలా అడ్డంగా ఇలా కోసేసామంటే 4 పార్ట్స్ అలా రౌండ్ షేప్ అనేటివి వస్తాయన్నమాట. మనం డెజర్ట్లో వేసినప్పుడు చూడ్డానికి తినడానికి బాగుంటుంది. సో ఈ విధంగా కట్ చేసుకుంటే సో 1 గ్రేప్ 4 పీసెస్ అనమాట. దీన్ని కూడా పక్కన పెట్టచ్చు. అన్ని గ్రేప్స్ ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ యాపిల్ని కూడా హాఫ్ యాపిల్ అనమాట, అంతకుమించి అవసరం ఉండదు. సో హాఫ్ యాపిల్ దీన్ని కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించేటట్టు బాగా సన్నగా దీన్ని చూడండి ఇలా ఒక్క స్లైస్లో దాదాపు ఒక 10 దాకా చేయొచ్చు అనమాట. ఇలా ఈ సైజులో చేసుకుంటే మనం తినేటప్పుడు ఎక్కువగా అంటే పీల్ ఉంటుంది కదా, అది నోటికి ఎక్కువ తగలకుండా బాగుంటుంది. నెక్స్ట్ పొమగ్రనేట్ని కూడా ఒక హాఫ్ పార్ట్ కట్ తీసుకొని ఇలా విత్తనాలన్నింటినీ కూడా తీసుకొని మనము ఈ డెజర్ట్లోకి వేయడానికి రెడీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 4 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ వేస్తుందని, మీకు ఇష్టమైతే ఇంకా కూడా వేసుకోవచ్చు. యాపిల్, మ్యాంగో, పొమగ్రనేట్, గ్రేప్, వీటన్నిటిని ఇప్పుడు చల్లారిపోయి ఉంటుంది కదా మనకు ముందుగా బాయిల్ చేసింది, దాంట్లోకి ఒక్కొక్కటిగా వేసేసేయండి. వేస్తూ ఉంటేనే చాలా బాగుంటుందన్నమాట. ఈ పొమగ్రనేట్ చెప్పాను కదా ఇందాక, పింక్ కలర్లో ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, నాకైతే దొరకలేదు. సో ఇవన్నీ వేసేసి బాగా ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి నెక్స్ట్ స్టేజ్లో చూడండి ఎలా బ్లాక్, ఎల్లో, రెడ్, ఆరెంజ్ అంటే సంథింగ్ యాపిల్ అనమాట. ఒక్కొక్కటి కొంచెం లైట్ రెడ్డిష్ మిక్సింగ్గా ఉంటుంది కదా, ఆ కలర్లో చెప్పాను అనమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఇప్పుడు వీటిల్ని నేరుగా ఇంకేం చేయాలి, జస్ట్ డీప్లో పెట్టేసేయాలి అనమాట. ఫ్రిడ్జ్లో మనకు ఒక 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ పెట్టుకోవచ్చు. బట్ నేనైతే జస్ట్ 2 అవర్స్ పెట్టాను అనమాట. అప్పటికే రెడీ అయిపోయింది. అంటే మనం తినగలిగి, మరీ హై కూల్ ఉన్నా కూడా తినలేం. బాగా ఎక్కువ కూల్ తినవాళ్ళు ఒక 3-4 అవర్స్ కూడా పెట్టుకోండి. మీడియంగా పెట్టామనుకోండి, పిల్లలు తిన్నా కూడా కోల్డ్ అవి రాదు. సో 2 అవర్స్ అయిపోయింది, నేను తీసేస్తున్నాను. బాగా పొగలు అప్పటికే బాగా కూల్ అయిపోయాయి అనమాట. డీప్ ఒక 19 అలా సెంటిగ్రేడ్ పెట్టుకుంటే మనకు ఓకే, 19 చాలు, అంతకుమించి అవసరం లేదు.
సో 15 నేనైతే 15లోనే పెట్టుంటాను. బట్ ఇది తొందరగా కూల్ అవ్వాలని 19లో పెట్టాను. చూడండి మనకు కమ్మగా కూల్గా ఉండేటటువంటి ఫ్రూట్ కస్టర్డ్ డెజర్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇదైతే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇంకా నెక్స్ట్ సర్వింగ్ బౌల్స్ తీసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే. సో ఇది తిన్న తర్వాత సూపర్ అని ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ చూసే కనుక్కునేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ డెజర్ట్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ డెజర్ట్ అయితే మస్ట్ ట్రై ఐటమ్ అని అంటారు కదా, అలాంటి ఐటమ్ అండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఫస్ట్ టైం కనుక మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. సో లాస్ట్ ఒక మాట, కాస్టే ఫలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.